శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా నేడు ఉద్యోగ సమాచారంలో మనకు బీడీఎల్ అప్రెంటిస్ ఖాళీలు భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో కూడా మనకు మినీ రత్న 1 ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్ లిమిటెడ్‌లో మనకు బీడీఎల్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ కోరుతుంది. భర్తీకి అప్లికేషన్ కోరుతుంది కాబట్టి ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారంను సమర్పించడానికి చివరి తేదీ మాత్రం డిసెంబర్ 8. పోస్టులు మనకు 156 ఉన్నాయి. మొత్తం ట్రేడ్ వివిధ కేటగిరీలుగా ఫిట్టర్ 70, ఎలక్ట్రీషియన్ 10, ఎలక్ట్రానిక్ మెకానిక్ 30, వివిధ విభాగాలలో పోస్టులు ఉన్నాయి. మొత్తం 156 పోస్టులు ఉన్నాయి. మీరు ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తుంటే 10వ తరగతి ఎస్ఎస్సి ఉత్తీర్ణతతో పాటు గుర్తింపు పొందిన బోర్డు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. వయో పరిమితి డిసెంబర్ 8, 2025 నాటికి 14 సంవత్సరాల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, పీడబ్ల్యూబీడీలో 10 ఏళ్ళు ఉన్నాయి. పీడబ్ల్యూబీడీలో వాళ్ళకు ఆ సంబంధిత కేటగిరీ వరకు 10 ఏళ్ళు వయ పరిమితులు సడలింపు. ఆన్లైన్లో అప్లికేషన్ ప్రారంభం. అప్లికేషన్ ప్రారంభం నవంబర్ 24 స్టార్ట్ అయిపోయింది. వచ్చే నెల మాత్రం 8 తారీఖు వరకు లాస్ట్ డేట్. సెలక్షన్ ప్రాసెస్ ఎస్ఎస్సి మరియు 10వ తరగతి ఐటీఐలో సాధించిన మార్కులకు సమానంగా వెయిటేజ్ ఇస్తారు. అర్హత కలిగినటువంటి అభ్యర్థులు సాధించినటువంటి మార్కుల ఆధారంగా ప్రతి ట్రేడ్కు ఒక సాధారణ మెరిట్ జాబ్ని తయారు చేస్తారు. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్, పూర్తి వివరాలకు మీరు వెబ్సైట్ అడ్రస్ పోవచ్చు. వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు పొందవచ్చు. అదేవిధంగా యంగ్ ప్రొఫెషనల్లో ఇండియా ఒప్పంద ప్రాతిపదికన కూడా మనకు పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీ కూడా ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. యంగ్ ప్రొఫెషనల్ 4 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కనీస 60% మార్కులతో సంబంధిత విభాగం గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తితో పాటు పని అనుభవం ఉండాలి. 30 ఏళ్ళు వేతనం. ఇంటర్వ్యూ మనకు డిసెంబర్ 4న ఉంది. వేదిక కూడా ఎంఆర్ రాజనగర్ హైదరాబాద్లో వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు పొందవచ్చు. అదేవిధంగా మనకు ఐఐటిలో ఎస్ఆర్ఎఫ్ అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కూడా హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రీసెర్చ్ ఫెలో మనకు ఎస్ఆర్ఎఫ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. సీనియర్ రీసెర్చ్ ఫెలో అర్హత సివిల్ ఇంజనీరింగ్ లేదా అనుబంధ విభాగంలో ఎంఏ ఎంటెక్తో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. డిసెంబర్ 10, 2025 నాటికి 30 ఏళ్ళు మించకూడదు. వేతనం 42,000. చివరి తేదీ ఆన్లైన్ డిసెంబర్ 10. ఇంటర్వ్యూతో ఎంపిక ఇంటర్వ్యూతో ఉంటుంది. ఇక్కడ వెబ్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టెక్నికల్ జాబ్స్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు 2 ఉన్నాయి. టెక్నికల్ జాబ్స్ మనకు ఇక్కడ ఇస్రోలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో కూడా హైదరాబాద్ ఇన్విటేషన్ అప్లికెంట్స్ చేస్తుంది. ఫీలింగ్ ఆఫ్ ద టెక్నీషియన్ పోస్ట్ వేరియస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. మొత్తం 13 పోస్ట్ 13 ఉన్నాయి. ద లాస్ట్ డేట్ రిసిప్ట్ ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. నవంబర్ 30 వరకు. సైంటిస్ట్ పోస్ట్ కూడా మనకు నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్లో కూడా ఉన్నాయి. డిడిఓ ఇక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ అని ఇండియన్ ఇన్స్టిట్యూట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాంపూర్లో తాత్కాలిక ప్రాతిపదికన కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కూడా దరఖాస్తులు స్వీకరిస్తుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మొత్తం 6 ఉన్నాయి. అర్హత సంబంధిత విభాగం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అర్హత ఏమి ఉండాలని కనీస వేతనం మాత్రం 60,000 నుంచి ఉంది. పిహెచ్డి ఉన్న వారికి నెల 65,000 ఉన్నాయి. పిహెచ్డి లేని వారికి 60,000. దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్ ద్వారా ఇక్కడ ఈమెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 10. ఇంటర్వ్యూతో ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు పొందవచ్చు. అదేవిధంగా రైట్స్ లిమిటెడ్ గుడ్గావ్లో 252 అప్రెంటిస్లు గుడ్గావ్లు
రైల్ ఇండియా గూడ్ గౌల్ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్‌లో రైట్స్‌లు 202 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాలలో గ్రాడ్యుయేట్, డిప్లొమా, ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. మొత్తం 252 పోస్టులున్నాయి. ఖాళీ వివరాలు వివిధ విభాగంలో ఉన్నాయి. విభాగాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అర్హత మాత్రం పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ గాని, డిప్లొమా గాని, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. స్టైఫండ్ నెలకు మనకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 14,000, అప్రెంటిస్ మనకు 12,500, 12 ఒక్కొక్క డిప్లొమా అప్రెంటిస్ 12,000, ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ 10,000. ఎంపిక విధానం అర్హతతో సాధించిన మెరిట్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ మనకు నవంబర్ 17, 2025. ఆన్లైన్ దరఖాస్తులు ఇక్కడ మనకు డిసెంబర్ 5 వరకు ఇచ్చారు. మొత్తం వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. మీరు పూర్తి వివరాలకు వెబ్సైట్ అడ్రస్కి వెళ్ళి చూసుకోవచ్చు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కూడా మనకు ప్రాజెక్ట్స్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అవ్వబోతుంది. మొత్తం పోస్టులు 5 ఉన్నాయి. ఇక్కడ కూడా ఫెలోషిప్ 30,000 ఉంది. వయసు 30 ఏళ్ళు ఉండాలి. పోస్ట్ను అనుసరించి కూడా బీఎస్సీ ఫార్మసీలో కూడా దీంతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు విధానం మాత్రం రాత పరీక్ష ఉంటుంది. ఇది ఎంపిక విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 27. మరి ఆల్రెడీ ఇక్కడ వెబ్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. మిగతానే హైదరాబాద్లో 210 అప్రెంటిస్లు. హైదరాబాద్లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్లో మనకు వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. 210 ఉన్నాయి. ఖాళీల వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్టైఫండ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎంపిక విధానం అదేవిధంగా దరఖాస్తు చివరి తేదీ మనకు ఇవ్వడం జరిగింది.